సమస్తావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వ్యాసదేవుడు అనుగ్రహించిన శ్రీమన్ మహాభారతంలో నిన్నటి రోజున ద్రౌపదీదేవి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకోవడం జరిగింది. అమ్మవారి ఆవిర్భావము, అటుపై స్వయంవరము, వివాహము, 5 భర్తల్ని కలిగినటువంటి ద్రౌపది వృత్తాంతంలో ఉన్న ధార్మికమైనటువంటి అనేక సమర్థనలు శాస్త్ర ప్రమాణాలతో నిన్న చెప్పుకోవడం జరిగింది. సంపూర్ణమైన ద్రౌపది వృత్తాంతం ద్వారా జగజ్జన్య యొక్క ఒక అంశ అయిన ఆ తల్లి యొక్క శక్తిని నిన్న ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే పాండవులు ఆ విధంగా ద్రౌపదిని చేపట్టారన్న వార్త తెలిసిందో ఆశ్చర్యకరమైన దిగ్భ్రాంతికి అనేక మంది లోనయ్యారు. ఎందుకంటే అంతవరకు ఉన్న వార్త ఏమిటంటే లాక్షాగృహంలో పాండవులు దగ్ధమయ్యారు అని. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, కర్ణుడు మొదలైన వారు ఆనందిస్తూ ఉన్నారు. పాండవులపై ప్రీతి కలిగిన వాళ్ళందరూ దుఃఖిస్తున్నారు. ఇప్పుడు అందరికీ తెలిసిన వార్త ఏమిటి అంటే పాండవులు సజీవులై ఉన్నారు, వారు ద్రౌపదిని చేపట్టారు. అక్కడ విప్రవేశంలో వచ్చినటువంటిది పాండవులేనని, యంత్రాన్ని భేదించిన వాడు అర్జునుడేనని తెలుసుకుని చాలామంది సంతోషించి ఆశ్చర్యం పొంది దీవించి ఆ కళ్యాణాన్ని చూసి వెళ్ళారు అక్కడి నుంచి. ఇక బాధపడుతూ వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తన యొక్క రాజధానికి చేరినటువంటి దుర్యోధనుడి బాధ ఇంకా వర్ణించలేం. దానికి తోడు ఆ ప్రక్కన శకుని చెప్తున్నాడు, మనం ఈ సమయంలోనే ఏ విధంగానైనా పాండవుల్ని మట్టు పెట్టాలి. ఇప్పుడు మనం ఉపేక్షిస్తే లాక్షాగృహ దహనం మన వల్లే జరిగిందనే వార్త ఇంకా వ్యాపిస్తుంది. ఇప్పటికే అనేక మంది మనల్ని నిందిస్తున్నారు, మీరు విన్నారో లేదో. భీష్ముని, ధృతరాష్ట్రుని, దుర్యోధన్ని నిందిస్తున్నారు అందరు. ఎందుకంటే ఎంత కాదన్నా భీష్ముడి పెద్దరికాన్ని అందరూ గౌరవిస్తున్నారు. కురురాజ్యం తరపున ఏ కార్యం జరిగినా అది భీష్ముని వల్లనే జరుగుతోందనేది ఒక ఆనవాయితీ. అందుకు ఇప్పుడు లాక్షాగృహ దహనం కూడా భీష్ముని ప్రమేయం ఉందనేటువంటి ఒక అపవాదు ఆయనకి వచ్చింది. తప్పదండి, తన క్రింద ఉన్నటువంటి వారు చేసినటువంటి తప్పులు పెద్దవారు కూడా ఒక్కొక్కప్పుడు అపవాది కింద భరించక తప్పదు. ఇది భీష్ముడికి ఆశ్చర్యం కలిగించింది. పైగా ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు వీరి గురించి మొత్తం రాజలోకంలో సామాన్య ప్రజల్లో కూడా ఒకానొక దురభిప్రాయం ఏర్పడింది. వారే దగ్ధం చేసి పాండవుల్ని సంహరించారని. ఇప్పుడు తిరిగి వాళ్ళు బ్రతికేరు అంటే వాళ్ళ అదృష్టం అంత గొప్పగా ఉన్నది అని. అందుకు ఈ సమయంలో వారిని మట్టు పెట్టడం చాలా అవసరము అనంటే అక్కడున్న భూరిశ్రవుడు అనేటువంటి ఒక మంత్రి వెంటనే దుర్యోధనాదులతో చెప్తాడు. ఈ శకుని మాటలు విన్న వెంటనే ఎప్పుడైనా శత్రువుని మట్టు పెట్టడం అనేటువంటి జయశీలుడైన రాజుకు ఉండవలసిన ఆలోచనే. కానీ అవతల వారి యొక్క బలాబలాన్ని ఒక్కసారి పరిశీలించండి. మీరిప్పుడు పాండవులపై ఎటువంటి దెబ్బతీసినా మీరు దెబ్బతింటారు. ఎందుకంటే పాండవులు ఎలా ఉన్నారో పరిశీలించాలి. ఎప్పుడైనా ఒకరికి బలం వేటి వల్ల లభిస్తుందంటే వాళ్ళకి స్వతసిద్ధంగా ఉన్న బలంతో పాటు మిత్రబలం ఎలాంటిదో చూడాలి. ఇప్పుడు వాళ్ళకి మిత్రకోశం బలంగా ఉన్నది. రాజైన వాడికి మిత్రులు ఒకానొక సంపద. ఆ మిత్రకోశం ఎంత గొప్పగా ఉన్నదంటే ద్రుపదరాజు సామాన్యుడు కాదు. ఇప్పుడు ద్రుపదుడు వారి వైపు ఉన్నాడు. అంతేకాదు యదు, వృష్ణి, భోజవంశీకులందరూ కూడాను పాండవుల వైపు ఉన్నారు. దానికి కారణం ఆ 3 వంశాలకి ఆరాధ్యుడైన కృష్ణ పరమాత్మ బలరామ సహితుడై పాండవుల వైపు ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఏ విధంగానూ కూడా పాండవుల్ని దెబ్బతీయడం అనేది మనకు సాధ్యం కాదు. పైగా పాండవుల వద్ద అన్ని సుగుణాలు ఉన్నాయి, రాజలక్షణాలు ఉన్నాయి. ఏమి చూపించి వాళ్ళు మీరు దెబ్బతీయగలరు? వాళ్ళ దగ్గర ప్రభుశక్తి, మంత్రశక్తి, ఉత్సాహశక్తి ఉన్నది. ఇది కేవలం వర్ణనగా తీసుకోవడం కాదు. ఒక విజయం సాధించిన వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు వ్యాసుడు అందిస్తున్నాడు అని తెలుసుకోవచ్చు ఇక్కడ. దీన్ని బట్టి ఈ రోజుల్లో మనం చెప్పుకునే పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఒక సక్సెస్ఫుల్ లైఫ్, విజయవంతమైన జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే భారతం పాఠాలు నేర్చుకోవాలండి. దాని ప్రకారంగా ఇక్కడ ప్రభుశక్తి, మంత్రశక్తి, ఉత్సాహశక్తి అని 3 ఉంటాయన్నారు. ఇదే మనకి పోతన గారు కూడా ఉత్సాహ ప్రభు మంత్రశక్తియుతమే ఉద్యోగమే అన్నారు. ఇక్కడ ఉద్యోగం అంటే ప్రయత్నం. మనం చేసే ఏ ప్రయత్నానికైనా 3 లక్షణాలు ఉన్నాయట. అవి ఉత్సాహ, ప్రభు, మంత్రశక్తి. ఉత్సాహము అంటే ఆ కార్యం చేయడానికి కావలసిన సంసిద్ధత ఉత్సాహం. ఉత్సాహం లేకుండా ఏ పని చేసినా దెబ్బతింటుందండి. అందుకు ముందు ఉండవలసింది ఉత్సాహం, అది సంసిద్ధత. రెండవది మంత్రశక్తి. మంత్రశక్తి అంటే ఆలోచన, అంతేగాని హంపట్ టుంపట్ కాదు. ఇక్కడ ఒక ప్రయత్నానికి కావలసింది ఆలోచన. రెండవది చెప్పారు ఇక్కడ ఉత్సాహము, ఆలోచన. మూడవది ప్రభుత్వము అంటే పని చేయడానికి కావలసిన అధికారం. తనకి దాని మీద కమాండ్, అథారిటీ లేకపోతే ఆ పని పూర్తి చేయలేడు. ఈ 3 ఉన్నటువంటి వాడే ఏ ప్రయత్నాన్నైనా విజయవంతం చేయగలడు. ఈ 3 వాళ్ళ దగ్గర విస్తారంగా ఉన్నది. అటువంటి వారిని ఈ సమయంలో ఎదుర్కొనడం అనేది
సాధ్యం కాదు. పైగా అర్జునుని మీరు పరిశీలించారో లేదో, అర్జునుని దేవదానవులు ఏ ఒక్కరూ ఎదుర్కొనలేరు. ఇవన్నీ చెప్పాక దుర్యోధనుడు బాధపడుతూనే తన యొక్క ఏకాంత గృహంలో ఆలోచన చేస్తుంటే దుశ్శాసనుడు నెమ్మదిగా చెప్పేట, ఏమైనప్పటికీ అదృష్టం అనేది చాలా గట్టిదే, నమ్మక తప్పదయ్యా అన్నాడు. ఎందుకంటే మనం చాలా గొప్ప పని చేసాం, వాళ్ళని తగలబెట్టామని అనుకుంటాం, కానీ వాళ్ళు ఎంత చక్కగా రక్షింపబడ్డారు. అందుకే పౌరుషం దైవం దగ్గర నిరర్థకము అన్నారు. ఇక్కడ పౌరుషం అంటే పురుష ప్రయత్నం, దైవం అంటే భగవంతుని యొక్క ప్రణాళిక, లేదా వాడు చేసుకున్న పూర్వకర్మ ఫలం దైవం. అది బలంగా ఉన్నప్పుడు యువతల మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తే నిరర్థకమే. అందుకే పాండవులు బ్రతికి ఉన్నారు కనుక మన పౌరుషాన్ని మనమే నిందించుకోవాలి అని దుశ్శాసనుడు చెప్పాడు. అప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళేట. ఆ సమయంలో వెళ్ళి, నీవు ఈ వార్త విన్నావా? మన అదృష్టవశాత్తు కౌరవ వంశం వృద్ధి చెందే పని జరిగింది అనగానే ధృతరాష్ట్రుడు చాలా అదృష్టం అదృష్టం అన్నట్ట. ఎందుకంటే అతనికి ఇంతవరకు జరిగిన సమాచారం తెలియదు. ద్రౌపది స్వయంవరానికి కౌరవులు వెళ్ళేరు అని తెలుసు, అక్కడ జరిగినవేవీ తెలియదు. ఇప్పుడు మనకు భాగ్యం వరించింది అంటే అయితే దుర్యోధనుడు ద్రౌపదిని తీసుకొచ్చాడు అనమాట. ద్రౌపదిని తీసుకురండి అన్నాడు. వెంటనే అది కాదయ్యా, మన పాండవులు, అందులో అర్జునుడు విజయం సాధించాడు, పాండవుల్ని ద్రౌపది వరించింది. ఈ వార్త చెప్పగానే ఎంత దుఃఖం కలిగినా, ముఖం వివర్ణమైనా వెంటనే కప్పిపుచ్చుకున్నాడండి ధృతరాష్ట్రుడు. కడుపులో ఉన్నటువంటి దురుద్దేశాన్ని ముఖంలోకి రానివ్వకుండా, అవును నిజంగా అదృష్టమే అదృష్టమే అన్నాడు మళ్ళీను. ఎందుకంటే పాండవులకి విజయం జరిగింది అంటే అది మనకి విజయమే. అందుకు పాండవులు జీవించున్నారన్న వార్త తెలిసా కనుక ఎంతో ఆనందం కలిగింది. లోపల విషయం వేరండి. పైగా కుంతీదేవి పరమసాధ్వి, ఆ తల్లి తపశ్శక్తి సామాన్యము కాదు. పైగా ద్రుపదునితో మనకు సంబంధం ఏర్పడింది పాండవుల వల్ల. ద్రుపదుడు మన వైపు ఉంటే గొప్ప బలం ఉన్నట్లే. అందుకు చాలా సంతోషకరమైన అంశము అని చెప్పి పాండవులు ఎల్లవేళలా క్షేమంగా ఉండుగాక అంటే వెంటనే అన్నట్ట విదురుడు, రాజా ఈ బుద్ధి నీకు కలకాలము ఉండుగాక అని. అంత చక్కగా చెప్పాడో చూడండి. ఎప్పుడైతే ఈ విధంగా జరిగినదో అప్పుడు కాస్త విదురుడు పక్కకు వెళ్ళాడు మిగిలిన ఏర్పాట్లు చూడడానికి. ధృతరాష్ట్రుడు ఒక్కడు మిగిలేట. ప్రక్కకు చేరారు దుర్యోధనుడు, కర్ణుడు. జాగ్రత్తగా వినాలండి. భారతం జాగ్రత్తగా వింటే, అది మంచి హృదయంతో వింటే, విన్నవాడు ఎవ్వడికి కూడా కౌరవులపై అనగా దుర్యోధనాదులపై సానుభూతి ఉండదండి. అయినా సానుభూతి ఉంది అంటే వాడు దుష్టచతుష్ట జాతికి చెందినవాడు అయి ఉంటాడు, అందులో సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళ క్రూరత్వాన్ని ఇక్కడి నుంచి మనం పరిశీలించాలి. పైగా ధృతరాష్ట్రుడితో దుర్యోధనుడు, కర్ణుడు పక్క కచేరి అంటున్నారు, నువ్వు విదురుడితో మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే మాకు చాలా కోపం లభించింది. ఇక్కడ నువ్వు కళ్ళు మూసుకున్నావు గనక, గుడ్డివాడు గనక నీకేం తెలియదు, ఇక్కడ ఎవరు లేరు, ఏకాంతంలో ఉన్నావు. ఉన్న మాట ఇప్పుడైనా చెప్పు. నువ్వు మా దగ్గర ఒకలా మాట్లాడుతున్నావు, విదురాదుల దగ్గర మరోలా మాట్లాడుతున్నావు. నీ అసలు హృదయం ఉంటే చెప్పు. నువ్వు శత్రువుల వృద్ధిని బాగా కాంక్షిస్తున్నట్టు కనిపిస్తున్నావు. మాటి మాటికి పాండవుల్నే ప్రశంసిస్తున్నావు, మా శక్తిని తగ్గిస్తూ ఉన్నావు. ఇది తగిన పనేనా అని అడిగితే, ఇక్కడ ఎవరూ లేరన్నది ఖచ్చితమేనా అని అడిగట్టు ముందు ధృతరాష్ట్రుడు. ఎవరు లేరండి. అయితే మీ హృదయంలో ఏ భావం ఉందో నా హృదయంలో అదే భావం ఉన్నది. నాకు పాండవుల అభివృద్ధిని నేనేమాత్రం కాంక్షించడం లేదు, కానీ నేను వాళ్ళ అభివృద్ధిని కాంక్షించలేరని తెలిస్తే ఈ విదురుడు, ఈ భీష్ముడు నన్ను క్షమించరు. మనం అనుకున్నది సాధించాలంటే వీరి యొక్క సహకారం అవసరం. ఇవాళ మీకు చెప్తున్నాను, నేను విదురుడు, భీష్ముడు వీళ్ళ ముందు ఎల్లవేళలా పాండవుల్ని కీర్తిస్తూనే ఉంటాను. మీరేమీ బాధపడకండి, అవన్నీ నిజాలని నమ్మకండి. ఎంత చక్కగా చెప్పండి. దీన్ని బట్టి ధృతరాష్ట్ర హృదయం ఎంత గొప్పదో తెలుసుకోండి. ఇక్కడ మీరేమనుకుంటున్నారో నాకు చెప్తూ ఉండండి. మీరు అనుకున్న దాని ప్రకారం మన ప్రణాళిక మనం వేద్దాం. ఎప్పటికైనా సరే పాండవులు ఇక్కడి నుంచి విడిచిపెట్టేటట్లు మనం చెయ్యాలి అని చెప్పగానే దుర్యోధనుడు, దానికి మనం ఆలస్యం చేయకూడదు, ఇప్పుడు అనేక రకాల ప్రణాళికలు మనం వెయ్యాలి. ఒకటి, ప్రధానంగా ద్రుపదునితో ఇప్పుడు బలం కలిసింది. ద్రుపదుడు తోడు దొరకడం అంటే సామాన్యం కాదు. అతని వెనకాల అనేక మంది రాజబలం ఉన్నారు. ఇప్పుడు ఆ ద్రుపదుడికి ధర్మరాజాదుల పట్ల మనస్సు విరిగేటట్టే ఏదైనా చేయాలి. అలా చేయాలంటే ద్రుపదుని మనం మోహపెట్టాలి. మోహపెట్టాలంటే ఉంది, ఆయనకు కూడా ధనమో సంపదలో ఇంకేవైనా అప్పచెప్పడం అని పనిచేద్దాం. రెండవది, కృష్ణుడు వాళ్ళు అటువైపు ఉన్నారు, బలరామకృష్ణులు కనుక వాళ్ళను కూడా మనం ప్రలోభ పెట్టి లాగడం అనేది చేయాలి. ఇదంతా దుర్యోధనుడు ప్రణాళికలండి. ఇంకొకటి, ద్రౌపదిపై ధర్మరాజాదులకు విరక్తి కలిగేటట్టయినా చేయాలి, లేదా ధర్మరాజాదుల పట్ల ద్రౌపదికి విరక్తి కలిగేటట్టయినా చేయాలి. దానికంటూ అవసరమైతే కొందరు అందగత్తెలైన స్త్రీలని వశపరుచుకోవడానికి ధర్మరాజుల వైపు మనం ప్రయోగించాలి. ఇవన్నీ చెప్పాడు. వెంటనే కర్ణుడు దుర్యోధనుడు భుజం తట్టి, నువ్వు అనుకున్నవేవి జరగవన్నట్టండి. ఎందుకంటే
ద్రుపదుణ్ణి నువ్వు మోహపెట్టి లోభపెట్టడానికి అతడు లొంగడు. అతడికి కావలసిన సంపదలున్నాయి, నీ సంపదలకు అతడు లొంగడు. కృష్ణ బలరాములు సామాన్యులు కారు, వాళ్ళని ఎవరు ప్రలోభపరచలేరు, ఇది తెలుసుకో. ఇక యుధిష్ఠిరుడికి విరక్తి కలగడం కానీ, ద్రౌపదికి విరక్తి కలగడం కానీ కల్లా అంటే కర్ణుడు ఒక విధంగా తత్వాన్ని బాగా తెలుసుకున్నవాడండి. అందుకు ఒకటే అభిప్రాయం, మనం ఇప్పుడు ఏ ప్రణాళిక వేద్దాం, ఎలా దెబ్బతిద్దాం కాదు, ఇప్పుడు నేరుగా వెళ్ళి మనం వాళ్ళతో యుద్ధం చేయడమే మిగిలింది. అంటే యుద్ధానికి కావలసిన బుద్ధి అప్పుడే చూపిస్తున్నారు. మనం ఎలాగైనా శత్రునాశనం చేయాలి కనుక పరాక్రమంతో శత్రువుల్ని జయించాలి అని చెప్పగానే అప్పుడు ధృతరాష్ట్రుడు ఈ ఆలోచన బాగుందన్నట్టు అనమాట. కర్ణుడు చెప్పింది, ఎందుకంటే నువ్వు బుద్ధిమంతుడివి, శస్త్రాస్త్ర విశారదుడివి, అటువంటి నువ్వు తగిన పౌరుషంతో మాట్లాడుతున్నావు. నువ్వు దగ్గరుంటూ ఉంటే మనం తప్పకుండా జయం సాధించగలం. అయితే భీష్మ ద్రోణ విదురుల సహకారం లేనిది మనం ఆ పని చేయలేం గనక మనం వాళ్ళ ముగ్గురిని పిలుద్దాం. శత్రు నాశనం అనేది జరగాలి గనక మనం పాండవుల పట్ల యుద్ధం ప్రకటిస్తామని మీరు చెప్పండి, తర్వాత వాళ్ళు ఏమంటారో విందాము అని చెప్పగానే సమావేశం ఏర్పాటు చేశారు. అందులో మొట్టమొదటి భీష్ముడు చెప్తూ ఉన్నాడు, ఇక్కడ మీకు ఈ బుద్ధి ఎలా పుట్టింది? పాండవులతో యుద్ధం చేయడం అనేది నాకు ఎలాగూ ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళ అంచనాలు వేరేగా ఉన్నాయండి, చతుష్టయం అంచనాలు. భీష్ముల వారి అభిప్రాయాలు వేరేగా ఉన్నాయి. ఎందుకంటే చతుష్టయం అభిప్రాయాలు ఏంటంటే భీష్ముడు తటస్థుడు, అంటే అటు కౌరవ పక్షము కాదు, ఇటు పాండవ పక్షము కాదు, మధ్యస్థుడు. ఇక రెండో వాడు ద్రోణుడు, కొడుకు ఎలా చెప్తే అలా వింటాడు. అశ్వత్థామ మనం ఎలా చెప్తే అలా వింటాడు. వీళ్ళ అంచనా అలాగా. ఇక విదురుడున్నాడా, ఆయనకి మనమే ఎప్పుడు పోషకులం, వాళ్ళకంటూ రాజ్యం లేదు కనుక ధనము మనమే ఇస్తున్నాం, మరికొంచెం ఎక్కువ ఇస్తే మన దగ్గర ఉంటాడు. ఇదండి వాళ్ళు వేసుకున్న అంచనా. అందుకే ధైర్యంతో వాళ్ళతో సమావేశాన్ని భీష్ముడు చక్కగా చెప్తున్నాడు. నరోచతే విగ్రహో మే పాండుపుత్రై కథంచన యథైవ ధృతరాష్ట్రో మే తథా పాండురసంశయం. నాకు పాండవులతో యుద్ధం అనేది ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే నాకు ధార్తరాష్ట్రులు ఎంతో, పాండవులు అంతే, ఇరువురు నాకు సమానమే, ఇద్దరికీ వారి తాతగారే కదా. పాండవుల రక్షణ మనకు అవశ్య కర్తవ్యం. వారికి ఇంకా నీకు కావాలంటే, ఇంతవరకు వారు మరణించారని చెప్పి మీరు రాజ్యపాలన చేస్తూ ఉన్నారు. ఓ దుర్యోధన, ఈ రాజ్యం నీ తండ్రిదని నువ్వెలా భావిస్తున్నావో, ఈ రాజ్యం నా తండ్రిది అని ధర్మరాజు అలాగే భావిస్తాడు. పైగా ఇంతకాలం మీకు ముందు పాలించినది పాండురాజు, అది మర్చిపోరాదు. అంతేకాదు మనకు అపకీర్తి కూడా వ్యాపించింది, మీరు తెలుసుకున్నారో లేదో. ఎప్పుడైనా సరే సత్కీర్తి అనేదే జీవుణ్ణి కాపాడుతుంది, చెడ్డ పేరు అనేది అన్ని విధాలా నశింపజేస్తుంది. ఈ నిజానికి భారతీయం చెప్పే మహత్సూక్తులండి ఇవన్నీ. కీర్తే మానవుడికి బలాన్ని ఇస్తుంది. మన గురించి 10 మంది మంచి అనుకుంటూ ఉంటే అది మనకు బలాన్ని ఇస్తుంది. కీర్తి ఎవడికి నశిస్తుందో వాడు జీవించి ఉన్న వ్యర్థుడే. అందుకు మనిషి ఎలా బ్రతకాలయ్యా అంటే తాను కీర్తిమంతంగా బ్రతకడానికి ప్రయత్నించాలి. కీర్తి నశించిన వారు మృతతుల్య అన్నారు ఇక్కడ, వాళ్ళు మరణించిన వారితో సమానం. అందుకు ఇప్పుడు మీరు చేసిన ఈ పనులకే అపకీర్తి వచ్చింది. పురోచనుడి వల్ల ఎవరి వల్ల లాక్షాగృహం దగ్ధమైంది, అది మనమే చేయించాం అనే ఒక అపకీర్తి మనకు వ్యాపించింది. ఒక్క మాట గట్టిగా చెప్తున్నాను, పాండవులు బ్రతికి ఉండగా వారి రాజ్యాన్ని స్వయంగా ఇంద్రుడు కూడా అపహరించలేడు సుమా. ఎందుకలా చెప్పగలుగుతున్నావు అంటే వారు ధర్మపరులు గనక. ఒకటే మాట చెప్పాడు ఇక్కడ, ధర్మపరులైన వారిని దేవతలు కూడా ఓడించలేరు. అందుకే మరొకటి వాళ్ళ విశేషం ఏంటంటే వాళ్ళు నిష్కపటులయ్యా. వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆచరణ, వాళ్ళ వాక్కు 3 ఒకేలా ఉంటాయి. అలాంటి ధర్మపరుల్ని మీరు ఇప్పుడు తరిమివేశారు, ఇప్పుడు యుద్ధం చేసి ఓడించాలనుకుంటున్నారు. ఒక్క మాట చెప్తున్నాను, యది ధర్మస్త్వయా కార్య యది కార్యం ప్రియంచమే క్షేమంచ యది కర్తవ్యం తేషాం అర్ధం ప్రదీయతాం. ఒక పని చేయండి, వారికి అర్ధరాజ్యాన్ని ఇవ్వండి. అది నేను చేస్తున్న ప్రతిపాదన. ధర్మంగా నడవాలని మీకు ఉంటే, నాకు ప్రియం చేయాలని మీకు ఉంటే, జనులు క్షేమంగా ఉండాలని మీకు ఉంటే, 3 చెప్పాడు ఇక్కడ. ధర్మబద్ధంగా ఉండడం, నాకు ఇష్టమైన చేయడం, 3వది జనులకు క్షేమంగా ఉండేది చేయడం. అంటే అర్ధరాజ్యం వారికి ఇవ్వాలి అనగానే వెంటనే ద్రోణుడు కలగజేసుకుని, భీష్మాచార్యులు వారు చెప్పింది 100కు 100 సత్యము సుమా. పైగా ద్రుపదుని బలం ఏంటో నాకు తెలుసు, వారి బలమంతా వీరి వైపు ఉన్నది. పైగా ఇప్పుడు మీరు ఎన్ని సేనలు తీసుకువెళ్ళినప్పటికీ కూడా వారిని జయించలేరు అని చెప్తే కర్ణుడు వెంటనే కలగజేసుకుంటున్నాడు. ఇవన్నీ వింటూ ఉంటే ఈ అంశముల గురించి చాలామందికి తెలియదు. ఈ ఘట్టం వెంటనే రాజసూయాగం, వెంటనే మనకి మయసభ, ఆ తర్వాత ద్యోతం, వాడివే పరిగెడతాం.
ఈ మధ్యలోవి అసలు వ్యక్తిత్వాలు తెలియజేస్తాయండి. ఇవి పట్టుకోవాలి, ఇవి పట్టుకుంటేనే తర్వాత కథంతా మనకు అర్థమవుతుంది. ఇక్కడ కర్ణుడు ఏం చెప్తున్నాడంటే, మొత్తానికి ధృతరాష్ట్ర, నువ్వు ఎలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకున్నావంటే, నీకు శత్రువులై మిత్రుల్లా నటిస్తూ దుష్ట సంకల్పంతో దోష హృదయంతో ఉన్నటువంటి వారు నీకు హితం చెప్పే స్థానంలో ఉన్నారు అన్నట్ట. అంటే ఎవరిని అవమానించినట్టు ఇది? ద్రోణాచార్యుని, భీష్ముని. అంటే తనకు విద్య నేర్పిన ద్రోణాచార్యుని కూడా సభాభవనంలో అవమానించడానికి వెనుకాడని మహాప్రబుద్ధుడు కర్ణుడు. ఇంకేం వ్యక్తిత్వం మీరు చెప్పండి ఇక్కడ? అంటే అతనికి గురుభక్తి లేదు. గురువు కూడా తనకు విద్య అమ్మినటువంటి ఒకానొక వ్యాపారిగానే భావిస్తున్నాడు. ఈ యుగంలో అలాంటి వాళ్ళు ఎక్కువ కనబడతారండి. విద్య నేర్పిన గురువుని దైవంగా చూడడం అనే సంస్కృతి మనకు పోయింది. ఎందుకంటే వ్యాపారమే ప్రధానంగా కలిగిన దేశాలని మనం ఉపాసిస్తున్న రోజుల్లో ఉన్నాం. వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ, విద్య చెప్పిన గురువు కానీ, వీళ్ళందరినీ కూడా గురుభావంతో దైవభావంతో చూడడం ఎప్పుడూ పోయింది. ఆ నాగరికత మనకి వచ్చింది. పైగా గురుద్రోహం చేసినటువంటి వాడిని దేవతలు కూడా కాపాడలేరు అనే విషయం మన శాస్త్రములు ఉద్ఘోషిస్తున్నాయి. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. కర్ణుడి యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి అంశం ఇది. ఇక్కడ పైగా ఎంత భయంకరంగా మాట్లాడాడు. అప్పుడు వెంటనే ద్రోణుడు కలగజేసుకుని ఓరి దుష్టుడా అన్నట్టండి కర్ణుడిని. సంబోధన అది, హే దుష్టా, నువ్వు ఎలా ఎందుకు మాట్లాడేవో నాకు తెలుసు. నువ్వు పాండవుల మీద ద్వేషంతో మాట్లాడుతున్నావు కనుక దోషం నీ హృదయంలో ఉందయ్యా, మా మాటల్లో లేదన్నాడు. ఒకటే మాట ఇక్కడ. మా మాటలు నిష్కర్షగా నిష్పక్షపాతంగా చెప్పాం. నీ హృదయంలో ద్వేషం ఉండడం వల్ల నీ మాట అలా వచ్చింది. మేము చెప్పింది కాక మరేదైనా చేశారనుకో ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తున్నాం. అతోన్యథా చేత్ క్రియతే యద్బ్రవీమి పరం పరం హితం కురవో వై వినక్షంతి నచిరేణైవ మే మతం. ఈ ద్రోణుడు చెప్పినటువంటిదండి. మేము చెప్పిన దానికి విరుద్ధంగా మీరు చేస్తే కౌరవులు అతి తక్కువ కాలంలో మొత్తంగా నశిస్తారు. ఇది దీని యొక్క ఫలము సుమా అని చెప్పగానే విదురుడు కలగజేసుకుని గొప్పగా మాటలు చెప్తున్నాడు ఇక్కడ. ఈ రాధానందనుడు చెప్పిన వాక్యాలు మీకు మేలు కలిగిస్తాయని భావించవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు మాట్లాడారు, తర్వాత వాడు మాట్లాడాడు. ధృతరాష్ట్ర, వీళ్ళిద్దరెవరు నీకు తెలియదా? వయస్సులో కానీ, ప్రజ్ఞలో కానీ, శాస్త్ర పరిజ్ఞానంలో కానీ. ఇక్కడ ప్రజ్ఞ పరిజ్ఞానం అని రెండు మాట చెప్పాడు. ప్రజ్ఞ అంటే స్వతసిద్ధమైన జ్ఞానశక్తి, పరిజ్ఞానం అనగా శాస్త్రములు అధ్యయనం చేయగా వచ్చిన తెలివితేటలు. ఈ రెండు వీళ్ళకున్నాయి. అందుకే వయస్సు, ప్రజ్ఞ, శాస్త్ర పరిజ్ఞానం, అలాంటి వారు వీరు. రెండు, వీరికి మీపై పాండుపుత్రులపై సమానమైన ప్రేమ కలిగింది. పైగా వీళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళో తెలుసా? ధర్మంలో సత్యంలో దాశరథి అయిన రామునికేమీ తీసిపోరు అన్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే, భారతం సరిగ్గా చదవని వారు భారతకాలం నాటికి రాముడిని గురించి చెప్పేవారా అని బోల్డు మాళ్ళు రాముని యొక్క ఉదాహరణలు పాండవులు చెప్తూ ఉంటారండి. అందుకు తెలుసుకోవాలి. అంటే భారతకాలం నాటికే రామారాధన, రాముని ఒక మహావ్యక్తిగా గౌరవించడం కనబడుతుంది. అందుకే ధర్మంలో సత్యంలో వీళ్ళు దాశరథి అయిన రాముని, మరి దాశరథి అయినా ఎందుకు చెప్పారంటే మళ్ళీ విమర్శకులు బయలుదేరి పరశురాముడికో బలరాముడికో అంటగడతారేమోనని దాశరథి అయిన రాముడు అని మరి స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు. దాశరథి అయిన రాముని కంటే గయుని కంటే అధికులు అన్నాడు. అంటే గయుడు ఆయన చరిత్ర ఏదో పురాణాల్లో ఉన్నది. ఆ ఉభయుల్ని ఇక్కడ చెప్పి వీరి అభిప్రాయం నీ కళ్యాణకారకమే కానీ ఇతడి అభిప్రాయం కాదు సుమా. పైగా వీళ్ళు చెప్పిన మాట మీ కౌరకులు క్షేమం. ఇక్కడ నీకు చెప్తున్న అంశం ఏంటంటే, ఈ ధృతరాష్ట్రుడు ఈ యుధిష్ఠిరుని యొక్క అండ వల్లనే అన్ని విధాల అభివృద్ధి సాధిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ అద్భుతంగా ప్రతిపాదన చేస్తూ చెప్తున్న అంశం. యుధిష్ఠిరంలో ఉన్న గుణములు, భీమునిలో ఉన్న గుణములు, అర్జునులో ఉన్న గుణాలను విదురుడు చెప్తున్నాడు. ఈ గుణాలు ఎవరికి ఉంటాయో వాళ్ళకి విజయం లభిస్తున్నది. అందులో ప్రధానంగా యుధిష్ఠిరుల్లో ఉన్నది ధైర్యము, దయ, క్షమ, సత్యము, పరాక్రమం. ఇవి అతని దగ్గర బాగా ఉన్నాయి. అదేవిధంగా నకుల శర్వదేవులు యుద్ధంలో నిలబడితే ఆ ఎదురుగా ఉన్న వాళ్ళకి ఇంకా జీవితాశ ఉండదయ్యా, వాళ్ళు సామాన్యులు కారు. పైగా సహదేవుడు, నకులుడు వీళ్ళు ఇటు నీతి శాస్త్రంలో ఉద్దండులు, యుద్ధ విద్యా కౌశలం కలిగినటువంటి వారు. ఇక అర్జును గురించి చెప్పడానికి ఉన్నది, ఆ ధనంజయుడు ముందు దేవదానవులు కూడా నిలబడలేరు. ఇక భీమసేనుడు మొత్తం 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు, ఆయన ముందు కూడా అమరుడు సైతం నిలబడలేరు. ఇక ఆయన వైపు ఉన్నటువంటి బలం చూడు. ఇప్పటికే పురోచనుడు చేసిన పని వల్ల మీకు అపకీర్తి కలిగింది. విదురుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు చేయండి. పురోచనుడు చేశాడా పని? ఆయన పురోచనుడు బ్రతుకుంటే వీళ్ళు చేయించారని చెప్పేవాడు, వేరే విషయం. మళ్ళీ వీళ్ళు నొచ్చుకోకూడదు, సత్యం తెలిసి విదురుడికి. అందుకే పురోచనుడి పని వల్ల మీకు అపకీర్తి కలిగింది. ఆ మచ్చ పోగొట్టుకునే ప్రయత్నం చేయకుండా మళ్ళీ కయ్యానికి కాలు దువ్వడం ఏమిటయ్యా అని గట్టిగా మందలించి ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మహానుభావుడు ధృతరాష్ట్రుడు.
మొన్న ఎవరో అన్నారు, ఏమంటే ధృతరాష్ట్రుడు కూడా రాజర్షి కదండి అని. సందేహం లేదు, అతడు కూడా ఒకానొక గంధర్వుడి అంశంలోనే పుట్టాడని చెప్పుకున్న ఉత్తముడే. అంతేకాదు ఆయనకి వేదాంతం అంటే చాలా ఇష్టం. ఆయన రాజర్షే, సామాన్యుడు కాడు. కానీ అసురాంశలు అందరిలో ప్రవేశించే, అతడిలో కూడా ఆవేశించే కనుక బుద్ధి పుట్టింది. ముందే చెప్పినట్టు మహాత్ములైనంత మాత్రాన కాదు, సమస్త క్షత్రియ నాశనం కోసమై దేవతలు వేసిన ప్రణాళికలో దేవతాంశలు కూడా కొన్ని అసురపక్షాన మాట్లాడుతుంటాయి, అసురుల్లా మాట్లాడుతుంటారు. అందుకే ధృతరాష్ట్రుడు కూడా అటువంటి వాడే. పొరపాటును మనం అంత ప్రేమ ధృతరాష్ట్రుడి వైపు చూపించవలసిన అవసరం లేదు. యథైవ మమ పుత్రాణమిదం రాజ్యం విధీయతే తథైవ పాండుపుత్రాణమిదం రాజ్యం న సంశయః. గట్టిగా చెప్పాడు. ఇది నా పుత్రుల రాజ్యం ఎలాగో పాండుపుత్రుల రాజ్యం కూడా అలాగే. ఈ మాటలు చెప్పడం ఉద్దేశం ఏంటంటే, పాండురాజ్యం ముందు అధికారి కనుక మొత్తం రాజ్యం ధర్మరాజుకి ఇస్తారేమో అని లోపల ఎక్కడో భయం ఉంది. అందుకు ఇది మా పుత్రుడిది ఎంతో వాళ్ళది అంతే అని చెప్పి, మీరు చెప్పినట్లుగా అతనికి అర్ధరాజ్యాభిషేకం వెంటనే ఏర్పాటు చేయాలి గనక క్షత్తరానయ గచ్చైతాన్ సహ మాత్రా సుసంస్కృతాన్ తయాచ దేవరూపిణ్యా కృష్ణయా సహ భారత. వెంటనే ఆ పాండవుల్ని ఇక్కడికి పిలిపించాలి, తల్లితో సహా అంటూ ద్రౌపదితో సహా పిలిపించాలి అన్నారు. ద్రౌపది అన్నప్పుడు మాత్రం ధృతరాష్ట్రుడు నోట పలికిన మాట దేవరూపిణ్యా అనే ఒక అద్భుతమైన మాట అన్నాడు ఇక్కడ. దేవరూపిణి అయిన ద్రౌపది. మాటి మాటికి ద్రౌపది గురించి వచ్చినప్పుడల్లా మనం గమనించవలసింది ఏమిటి అంటే దేవరూపిణి అనే మాట. నిన్న కూడా శ్రద్ధగా విన్నవారు పట్టుకోగలరు. వ్యాసుడే చెప్పాడు దేవరూపిణి అని ఇక్కడ. అందుకే ద్రౌపది దేవరూపిణి. నిన్న మనం చెప్పుకున్నది ఆవిడ అంశ కాదు. నిజానికి చెప్పాలంటే ఆవిడ స్వర్గలక్ష్మి, ఆవిడ శచీదేవి. పరాశక్తి అంశ ఏ రూపంలో వచ్చినా పరాశక్తి యొక్క అన్ని రూపాలు చూపించగలదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక లక్ష్మి గనక లక్ష్మీ గుణములు చూపించగలదు. అధర్మం పాలేట కాళరాత్రి కూడా కాగలదు ఆ తల్లి. ఇది మనం తెలుసుకోవాల్సింది. అందుకే దేవరూపిణి అనే మాట నేరుగా భారతంలో వాడినది అమ్మ ద్రౌపది పట్లే. ఇది తెలుసుకోవాల్సినది ఇక్కడ అని గుడ్డివాడని ధృతరాష్ట్రుడే అన్నాడు. ఇంటికి చెప్పడానికి ఏమన్నది ఇక్కడ. అందుకే దేవరూపిణ్యా కృష్ణయా సహ భారత. కృష్ణయ అంటే కృష్ణ అయిన దేవరూపిణి అయిన ఆమెతో వీళ్ళు రావాలి అని చెప్పి విదురుణ్ణి పాంచాల దేశానికి పంపిస్తాడు. ఎందుకంటే ఎవరి మాట చెప్తే పాండవులు వెంటనే అంగీకరిస్తారో వాడిని వాడుతున్నాడండి. ఇది విదురుణ్ణి పంపుతాడు. నువ్వు వెళ్ళి పాంచాల రాజ్యంలో వారికి చెప్పి తీసుకురా, నీ వెంట కొందరిని కూడా తీసుకువెళ్ళు అంటూ కురుముక్షులు కొందరిని కూడా పంపాడు. వాళ్ళందరూ ద్రుపద నగరానికి చేరుకున్నారు. అక్కడున్నారు ఇప్పుడు పాండవులు. ద్రుపద రాజ్యంలో ఉన్నారు వారందరూ కూడా. వారి యొక్క ఇప్పుడు ప్రచ్ఛన్న వేషాలు కాదు, వివాహ సమయానికే వాళ్ళ ప్రచ్ఛన్న వేషాలు పోయి అసలు స్వరూపాలతో ఉన్నారు. ఇప్పుడు సమస్తమైనటువంటి రాజులు గౌరవిస్తూ ఉన్నారు. అలాంటి స్థితిలో వారు ఉన్నారు. ద్రుపదుని వద్దకు విదురుడు వెళ్ళి ముందుగా చెప్పిన మాట ఏమిటంటే వాళ్ళని పంపించవయ్యా అని ముందు ద్రుపదుడు అడిగాడు. ఎందుకంటే ఆయన రక్షణలో ఉన్నారు కదా, ముందు ఆయన్ని అడగాలి. అడిగితే విదురా, నీ మాటకు ఎదురు చెప్పగలమా? కానీ కౌరవులు ఇలా పిలవడం, వాళ్ళు నాతో కూడా ఆత్మీయంగా ఉండడం నాకు కూడా ఇష్టమే. కానీ పాండవులు హస్తినకు వస్తారా లేదా అనేది వారి అభిప్రాయం, కానీ నా అభిప్రాయం ఎలా ఉంటుంది? వారి ఇష్టం బట్టి జరగాల్సింది. అందుకే మొత్తం పాండవులని బలరామకృష్ణుల్ని అడుగు, వాళ్ళు ఏమి నిర్ణయిస్తే అదే. పైగా బలరామకృష్ణులకి పాండవులపై మహాప్రీతి ఉందయ్యా. ఆ కారణం చేత వాళ్ళని వారిని ఒప్పించు, నీ ఇష్టం అని చెప్పగానే అప్పుడు యుధిష్ఠిరుడితో ద్రుపదుడు చెప్పిన తర్వాత యుధిష్ఠిరుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే, ఓ ద్రుపద, మేమందరం ఇప్పుడు నీ వశంలో ఉన్నాం. నువ్వు ప్రసన్నుడివై ఏది ఉచితానుచితాలని చెప్తావో ఆ విధంగా చేద్దాము అనగానే వాసుదేవుని చూశాట. అప్పుడు వాసుదేవుడు చెప్తున్నాడు, సర్వధర్మాలు తెలిసిన ద్రుపదుడు ఏదంటున్నాడో ఆ ప్రకారంగానే జరగాలి. పైగా నా యొక్క అభిప్రాయము. అప్పుడు ద్రుపదుడు, కృష్ణ మళ్ళీ నా మీద పెట్టకు, నువ్వేది చెప్తే అదే అన్నట్టు ద్రుపదుడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అభిప్రాయం, నా అభిప్రాయం అని ఎప్పుడైతే చెప్పాడో కృష్ణుడు చెప్పాడు, మీరు ఇప్పుడు హస్తినకి చేరండి. అక్కడ భీష్మాదులు అందరూ ఉన్నారు, వారి సమ్మతి ప్రకారం జరగాలంతా అని చెప్పగానే తిన్నగా కుంతి వద్దకు వెళ్ళేట విదురుడు. చాలా కాలం తర్వాత కలిశాడు. పైగా విదురుని సహాయంతోనే వాళ్ళ లాక్షాగృహం నుంచి బయటపడడం కానీ గంగాని దాటడం కానీ ఇవన్నీ జరిగాయి గనక విదురుణ్ణి చూసిన వెంటనే ఒక్కసారి దుఃఖం కలిగిందట కుంతికి. అప్పుడు ఒక మాట అంటున్నది, నువ్వు రమ్మని అడుగుతున్నావు, మేము వస్తున్నాం, కానీ జరిగినవన్నీ నీకు తెలియవా? వారు మమ్మల్ని సంహరింపజేయాలని అన్ని రకాల ప్రయత్నాలు చేశారు కదా. అయినప్పటికీ నువ్వు చెప్పేవి గనక మేము బయలుదేరుతున్నాం. ఈ విషయంలో నిన్నే గౌరవిస్తున్నాను, నీ అధికారాన్ని గౌరవిస్తున్నాను మరిది అయిన విదురునితో కుంతీదేవి చెప్పింది. మొత్తానికి వీళ్ళు బయలుదేరారన్న వార్త తెలిసి నగరం యొక్క పొలిమేరలోనే చక్కగా ఒక స్వాగతం ఏర్పాటు చేశాడు ధృతరాష్ట్రుడు.
దానికి పంపింది ఎవరిని అంటే ఎలాంటి వారిని పంపాడు చూడండి, ధానుష్కుడైన వికర్ణుని పంపించేట. అదేవిధంగా చిత్రసేనుణ్ణి, ధనుర్విద్యలో గొప్పవాళ్ళైనటువంటి ద్రోణుని, కృపాచారులు అన్నీ పంపాడు. పంపి స్వాగతములు పలికారు. పైగా వారు వస్తున్నారని తెలియగానే మొత్తం హస్తినపురం అంతా అలంకృతమైందిట. ఎవరు చేశారు అలంకారాలు? హస్తినపుర ప్రజలు. అది తెలుసుకోవాలి. పాండవులు వస్తున్నారని వాళ్ళందరూ ఆనందం, అంటే వాళ్ళకి అసలు ఎవరంటే ప్రీతి ఉందో దీన్ని బట్టి తెలుస్తున్నది. వాళ్ళందరూ ఆనందంగా ఏర్పాట్లు చేసుకుంటూ ఒకరితో ఒకరు అనుకుంటున్నట్ట, పాండవులు పురుష శ్రేష్ఠులు, మన యొక్క దుఃఖము మన కష్ట నష్టాలని వాళ్ళకి తెలిసినట్లు ఇంకెవరికి తెలియదు. మనల్ని కనిపెట్టుకునేవాడు యుధిష్ఠిరుడు, అతడు వచ్చారంటే మనల్ని ఇంకా కన్నబిడ్డల్లా కాపాడుకుంటాడు అని వాళ్ళందరూ అంత ఆనందంగా చెప్పుకుంటూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ప్రాసాదము వద్దకు, కోట వద్దకు వచ్చారెప్పుడు, అందులో కుంతి ద్రౌపది కూడా వచ్చారు గనక ఇంటి గృహిణులు వెళ్ళి వాళ్ళకి స్వాగతం పలకది మర్యాద. అందులో వచ్చినది ఎవరంటే దుర్యోధనస్య మహిషి కాశీరాజసుతా తదా ధృతరాష్ట్రస్య పుత్రాణం వధూభిః సహితా తదా. దుర్యోధనుడి యొక్క భార్య ఆవిడ కాశీరాజపుత్రి. ఆవిడ మిగిలినటువంటి దుర్యోధన సోదరుల భార్యలతో కలిసి, అంటే తోడికోడళ్లతో కలిసి వచ్చి స్వాగతం పలికిందిట. పైగా అక్కడ ఉన్నది గాంధారి కూడా. ఆ గాంధారి కుంతి వీళ్ళిద్దరూ కలుసుకోగానే కుంతి గాంధారికి నమస్కరించిందిటండి, పెద్దావిడని. ద్రౌపది కూడా వెంటనే నమస్కరించింది. అప్పుడు గాంధారి ద్రౌపదిని గట్టిగా ఆలింగనం చేసుకుందిట. ఆలింగనం చేసుకున్నప్పుడు గాంధారి మనస్సులో కలిగిన భావన, వ్యాసుడున్నాడే ఏదైనా ఎక్కడ ఒక్కటి విడిచిపెట్టకుండా మనస్సులో ఉంది కూడా బయటపెడతాడండి. మనం జాగ్రత్తగా ప్రతివాక్యం శ్రద్ధగా వినాలి. అటు ఇటు తలలు తిప్పుతూ కాళ్ళు ఊపుతూ వింటూ ఉంటే ఏ రహస్యం పట్టుకోగలం భారతంలో? అందుకు సార విషయాన్ని వినేటప్పుడు ఏకాగ్రత ఎంత అవసరమో తెలియాలి. ఆ వ్యాసుడు ఆ మాటలు పట్టుకోవాలండి. ఇక్కడ పుత్రాణం మమ పాంచాలి మృత్యురేవేత్యమన్యత. ఆ పాంచాలిని పట్టుకోగానే గాంధారికి ఏమనిపించిందంటే, మొత్తం నా పుత్రుల పాలిట ఈ పాంచాలి మృత్యుదేవత అనిపించిందట. నిజంగా తెలిసిందని, పతివ్రత కదా, స్ఫురించింది. ఈ విధంగా అనుకుందామే. ఇక ఆ తర్వాత విదురుడితో ఒక మాట అందిట, ఇదిగో నీకు చాలా ప్రీతిపాత్రులైన కుంతికి ద్రౌపదికి వాళ్ళ భవనాలకు తీసుకువెళ్ళాను. అంటే ఎంత ఎత్తి పొడుపు ఉందో చూడండి ఇక్కడ విదురుడితో. ఆ విధంగా చెప్పి వాళ్ళకంటూ ఉన్న సామగ్రి అంతా కూడా పాండురాజు భవనంలో ప్రవేశింపజేయు. పైగా ప్రస్తుతం ముహూర్తం చాలా బాగుంది, కరణము నక్షత్రము తిథి అన్నీ బాగున్నాయి కనుక వాళ్ళ గృహంలో క్షేమంగా ఉండాలి, వాళ్ళని అక్కడికి చేర్చు అని చెప్పిన వెంటనే విదురుడు ఆనందంగా వాళ్ళని గృహములో చేర్చారు. ఆడు తర్వాత సభ ఏర్పాటు చేసి ధృతరాష్ట్రుడు ఆలస్యం చేయకుండా పాండవుని పిలిచేట. పైగా అందరి ముందు పిలిచి, మమ పుత్ర దురాత్మానః దురహంకార సంయుతాః, నా కొడుకులు దుష్ట స్వభావం కలవాళ్ళు, దుర్బుద్ధి కలవాళ్ళు, దర్పాహంకార సంయుతాః, గర్వము అహంకారము బాగా కలిగిన వాళ్ళు. అయినా వాళ్ళు ఏమనుకోలేదండి, ముందే చెప్పాడు కానీ అలా అంటాను కానీ మీరేం నమ్మద్దని. అందుకు వాళ్ళు అక్కడ వింటున్నారు. వాళ్ళు నేనేం చేస్తాను, ఈ దుర్బుద్ధులని వాళ్లే చేస్తున్నారు, నేను చెప్పిన మాట వినడం లేదని. చూసారా, వాళ్ళకి అన్నిటికీ ఆమోదం వేసి చేయండి చేయండి అని వెనక చెప్పి. ఇది తెలుసుకోవాలండి. ఇటువంటి ప్రేమ తల్లిదండ్రులకు ఉండడం సహజం. కానీ కొడుకు తప్పుని తల్లిదండ్రులు సమర్థించారా, గాంధారి ధృతరాష్ట్రుల్లా కొడుకుల నాశనాన్ని చూడక తప్పదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ కొడుకు తప్పు చేస్తే సవరించాలి కానీ కొడుకుల కీర్తి కాపాడడం కోసమో దేనికోసమో కొడుకుల్ని సమర్థించుకునే తల్లికి కూడా సద్గతులు ఉండవు, తండ్రికి సద్గతులు ఉండవు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఎంత దుఃఖాన్ని అనుభవించారు, మొదటే అరికడితే. అందుకే మొత్తం ఎవడయ్యా ఇంత అధర్మానికి మూలమంటే ధృతరాష్ట్ర అమనీషి అని మొదటి రోజే మొత్తం కౌరవ వృక్షానికి మూలం ధృతరాష్ట్రుడు, అధర్మ వృక్షానికి మూలం ధృతరాష్ట్రుడు ఎందుకు చెప్పారు ఇప్పుడు తెలుసుకున్నాం కదా. పాండవ వృక్షానికి మూలం ఎవరు? వాసుదేవుడు, శ్రీకృష్ణుడు. ఒక్కసారి కృష్ణ అంటారేమో పాపాలు పోతాయేమని ఆశతో అన్నాను. ధర్మరాజు వృక్షము అయితే మూలము వాసుదేవుడు అన్నారు ఇక్కడ. అందుకే రెండు పక్షాలు అక్కడ ఉన్నాయి, ఒకవైపు కౌరవ పక్షం, ఒకవైపు యుధిష్ఠిర పక్షం. మళ్ళీ చెప్తున్నాం కాదు, ఒకటి చెప్పింది కూడా మర్చిపోతున్నాం అని తెలిసింది కదా. దీన్ని బట్టి యుధిష్ఠిర వృక్షం, ఇంకోవైపు మన దుర్యోధన వృక్షం. ఒకటి అధర్మ వృక్షం, ఒకటి ధర్మవృక్షం. ధర్మవృక్షానికి మూలం కృష్ణుడు, అధర్మ వృక్షానికి మూలం ధృతరాష్ట్రుడు. కృష్ణుడు ఒక్కడే మూలమా? జాగ్రత్తగా వినవాళ్ళు చెప్పండి. మరో రెండున్నా ఏమిటవి? అది ఎందుకంటే చెప్పింది గుర్తుపెట్టుకుంటున్నారంటే నాకు మరో ఉత్సాహం. కృష్ణ బ్రహ్మ బ్రాహ్మణాశ్చ, 3 వేళ్ళుట ధర్మవృక్షానికి. ఎంత గొప్ప మాట కండి. అధర్మవృక్షానికి ధృతరాష్ట్రుడు ఒక్కడే గుడ్డివాడు. ఆ గుడ్డివాడని చెప్పడంలోనే గొప్ప విషయం ఏంటంటే సత్యాన్ని గుర్తించకుండా కనబడుతున్న దాన్ని
కళ్ళు మూసుకు ఊహించేవాడు వాడు. అది అధర్మానికి అంతకంటే ఇంకేం కావాలంటే అవిద్యకి అంధత్వం అద్భుతంగా సరిపోయింది అక్కడ. చెప్పడానికి ఏమన్నది? ఇక ఇక్కడ కృష్ణుడు, వేదము, వేదవేత్తలు వీళ్ళు ముగ్గురు వేలుంటాయి. ఎంత గొప్పగా ఉన్నది అది. అందుకే ధృతరాష్ట్రుడు అయిన వాడు దుర్బుద్ధి అలా చెప్తున్నారు చూడండి. శాసనం నకిరిష్యంతి మమ నిత్యం యుధిష్ఠిర. ఏం చేయమంటావయ్యా, దుర్మార్గులైన నా కొడుకులు నా మాట వినడం లేదు. అందుకే నేను వెంటనే నీకు పట్టాభిషేకం చేయదలుచుకున్నాను. అర్ధరాజ్యం నీకు ఇస్తున్నా అన్నాడు. ఏమిటా అర్ధరాజ్యం? ఈ హస్తిన మాత్రం వీళ్ళదేట. ఇంతకాలం పాండురాజు పాలించినటువంటి హస్తిన రాజధానిగా చేసుకుని పాలించాడే, అది మాత్రం ఇప్పుడు కౌరవులదే. మీకు నేను ఇస్తున్న అర్ధరాజ్యం ఏంటయ్యా అంటే, మీరు ఇక్కడ నుంచి ఖాండవ ప్రస్థం అనుకుంటున్నది. ఈ ఖాండవ ప్రస్థానికి చేరండి. అక్కడ మిమ్మల్ని ఎవ్వరూ బాధించలేరు. పైగా సామాన్యం కాదు. ఇదివరకు మనది పౌరవ వంశం అని పేరుంది, గుర్తున్నదా? యయాతి యొక్క పుత్రుడు పూరుడు. అటు తర్వాత నుంచి అది పౌరవంశమైంది. తర్వాత వచ్చింది కురు వంశమైంది. ఇది ఈ పురుడు మొదలైన వాళ్ళు అక్కడ ఉండి పాలన చేసేవారు. తర్వాత అది అసురాక్రాంతమే దెబ్బతింది. ఇప్పుడు తిరిగి అక్కడికి వెళ్ళి మీరు రాజధాని నిర్మాణం చేసుకుని పాలన చేయండి. ఈ పాలనా భాగములు మీవి. ఖాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని మీరు పాలన చేయండి అని చెప్పి అప్పటికప్పుడు పట్టాభిషేకం చేయడానికి సిద్ధపడ్డాట. కానీ ఆ సమయంలో సిద్ధపడిన వెంటనే విదురుడు ఏర్పాట్లన్నీ చేశాడు. అప్పుడు కృష్ణద్వైపాయన మహర్షి అక్కడికి వచ్చారు. సమయానికి వస్తాడైన, సర్వజ్ఞుడు గనక. తన చేత్తో తాను దగ్గర ఉండి, పక్కన కృష్ణ పరమాత్మ కూడా ఉన్నారు. కృష్ణుని ఆజ్ఞానుసారం వేద పండితుల సహకారంతో వ్యాస భగవానుడు స్వయంగా పట్టాభిషేకం చేశాడు. పైగా కృపాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు, ధౌమ్యుడు, శ్రీకృష్ణ పరమాత్మ, బాహ్లీకుడు, సోమదత్తుడు, ఇంకా వేదవేత్తలందరూ ఉంటూ ఒక భద్ర పీఠంపై ధర్మరాజును అభిషేకించి అర్ధరాజ్యానికి రాజును చేసి పట్టాభిషేకం చేశారు. అప్పుడు వారి యొక్క దీవెనలు అందుకుని ధృతరాష్ట్రుడికి నమస్కారం చేసుకుని కృష్ణ సహాయంతో ధర్మరాజు తన పరివారంతో కలిసి ఖాండవ ప్రస్థానికి చేరారు. వెళ్ళి చూస్తే ఎలా ఉందయ్యా ఖాండవ ప్రస్థం అంటే భయంకరమైన అరణ్యం. చూడండి, అన్ని విధాలా ఉన్న నగరమేమో వీరికి ఇచ్చింది ఏమిటండి? అక్కడే తెలుస్తున్నది. ఏమంటారు మరి? అర్ధరాజ్యం ఇచ్చామంటే ఇచ్చారు. ఏమిచ్చారు? భయంకరమైన అరణ్యం. కానీ ఒక్క మాట అనకుండా కృష్ణ పరమాత్మ వైపు చూసేట. కృష్ణుడు మందహాసం చేసి వెంటనే ఇంద్రుని తలంచుకున్నాడు. ఇంద్రుని ఎందుకు తలుచుకున్నాడు? ఇంద్రుడికి అర్థమై విశ్వకర్మను పంపించేటండి. ఇక్కడ విశ్వకర్మ రాగానే కృష్ణుడు చెప్తున్నాడు, ఈ ఖాండవ ప్రస్థానాన్ని నువ్వు ఒక అద్భుతమైన నగరంగా మార్చు, అతి శీఘ్రముగా. నా వల్ల అవుతుందా అని అనడు. ఇతరుల వల్ల కాదు కనుక విశ్వకర్మను పిలిచాడు ఆయన. ఎందుకంటే ఒక్క రాత్రిలో ద్వారకా నగరాన్ని విశ్వకర్మ చేతే ఏర్పాటు చేయించాడు కృష్ణ పరమాత్మ. మర్చిపో, తన నగరాన్ని ఏ విశ్వకర్మ చేత ఏర్పాటు చేయించుకున్నాడో పాండవుల కోసం ఈ అరణ్యంలో ఒక మహానగరాన్ని నిర్మాణం చేయమని చెప్పాడు. ఆ విశ్వకర్మ వెంటనే ఔదల దాల్చి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మాణం చేశారండి. అలాంటి నగరం భూమి యందు ఎక్కడా లేదన్నట్టు నిర్మాణం చేసేట. చూసారా, సత్పురుషులను దుర్మార్గులు హింసిద్దామని వంచమని ప్రయత్నిస్తుంటే వాళ్ళు ఇంకా ఎంత గొప్పవారు అవుతారో దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఇక్కడ హస్తినతో ఏమాత్రము తీసిపోదు, ఇంకా అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మాణం చేశాడు. పైగా కృష్ణుడు ఒక మాట చెప్పాడు, ఇలాంటి నగరం ఎక్కడా లేదన్నంత అద్భుతంగా నువ్వు నిర్మించారు సుమా. ఇది ఇంద్రుడు నిర్మింపజేస్తున్నాడు కనుక దీని పేరు ఇక్కడి నుంచి మారిపోతుంది, ఇంద్రప్రస్థం అని పేరు వస్తుంది దీనికి అన్నాడు. ఇది మనకి ఢిల్లీలో ఇప్పుడు పురాణాఖిల అని చెప్పబడుతున్న ప్రాంతం అండి. భారతానికి సంబంధించిన అన్ని ఆనవాళ్లు మనకున్నాయి. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన భారతదేశంలో ఆ ఆనవాళ్లను కాపాడుకోవాలనే సంస్కారం ఒక్క భారతీయుడికి లేదు. ఆ ఆనవాళ్ళని రక్షించాలనేటువంటి బాధ్యత ప్రభుత్వానికి పట్టట్లేదు. అందుకే ఇవి చరిత్రగా నేటికి మనం అంగీకరించట్లేదు. ఎందుకంటే పేరుకు స్వతంత్రం వచ్చింది, కానీ ప్రతి భారతీయుడు పాశ్చాత్య దాసుడై ఉన్నాడు. ఈ దేశ చరిత్రని కాపాడుకోవాలని, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని చెప్తే ఏదో పురాణ కాలక్షేపంగా వింటాం, అది తీరిగి దొరుకుతాయి. అంతేగా నా దేశం, నా చరిత్రను ఒక భావం కలగట్లేదే. అరే, ఒక 100 ఏళ్ళు ఒక ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించిన ఒక దుర్మార్గపు కట్టడాన్ని కాపాడడానికి బలమైన రక్షణ బలాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కానీ 1000 ఏళ్ల చరిత్ర కలిగిన పవిత్రమైన భారతదేశపు అద్భుతమైన ఆనవాళ్ళని కాపాడుకోలేకపోతున్నాం. ఇది బాధపడాల్సిన విషయం అండి. ఇక్కడ ఎప్పటికొస్తుంది? నిద్రిస్తున్న భారత జాతి ఎప్పుడు మేల్కొంటుంది? ఎందుకంటే తన జాతి మీద తన గౌరవం లేని జాతి పేరు భారత జాతి అంటారట. కనబడుతోంది మనకి. ఒక్కరికి ఇక్కడున్న పెద్దలు ఇంతమంది ఉన్నారు, వింటున్నారు. ఏనాడైనా నా దేశం గొప్పతనం మీదని పిల్లలకి చెప్పారా? చెప్పండి. ఇక్కడ వాళ్ళని విననివ్వం, రానివ్వం. ఇది మన పరిస్థితి. ఈ పురాణ కిల్లా ప్రాంతాల వైపు వెళితే ఇప్పటికీ భారతంలో వర్ణించిన ఆనవాళ్లు కనబడతాయండి. అసలు భారతంలో ఆనాటి రాజులు, ఆనాటి నగరాలు వ్యాసుడు ఎందుకు వర్ణించాడండి? అబ్బా, పేజీ అంత వర్ణనండి, అందుకే దాటేశాం. అదే వచ్చింది బాధ.
ఆనాడు మన యొక్క భౌగోళిక పరిస్థితులు ఎలా ఉండేవి, భారతదేశం అంటే ఎంత విస్తరించింది, ఏ ఏ జాతులు రాజులున్నారు అని తెలిస్తే మనం ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరాయి దేశాల వాళ్ళు కూడా ఆనాడు కృష్ణాదులతో మిత్రులై మొత్తం ధర్మరాజుకు దాసులై ఉన్నటువంటి వారని తెలుస్తుందండి. బాగా ఆలోచిస్తే ఆ పేర్లు చూసినా మనకు తెలుస్తుంది. పైగా గాంధారి, కాందహార్, ఆఫ్ఘనిస్తాన్ ఇది చెప్తే మనకు పరాయి దేశం. అంతేకాదు మనది 60 ఏళ్ల క్రితం మనది అయినటువంటి పాకిస్తానే మనం పరాయి దేశంగా భావిస్తూ 60 ఏళ్ళు అయింది. కానీ ఆ కాందహార్ మొదలైన ప్రాంతాల్లో నేటికి భారతదేశపు ఆనవాళ్లు ఉన్నాయి, కానీ మిగుల్చుకోలేదు. మనది అనుకుంటున్న కాశ్మీరంలోనే మనవైన అనేకములైనటువంటి విద్యా కేంద్రాలు, పీఠాలు ధ్వంసమయ్యే ఉన్న విషయం ఇక్కడున్న యువతకి అంత మేరకు తెలుసు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఎప్పటికి మళ్ళీ తిరిగి ఉద్ధరించుకుంటామో 60 ఏళ్ల అజ్ఞానం నుంచి బయటపడడానికి ఇంకా సమయం పడుతుంది. అలాంటి జాగృతి భారతదేశానికి కలగాలి అని ఈ వేదిక నుంచి కృష్ణ పరమాత్మని ప్రార్థించడానికే ఈ భారత యజ్ఞం. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇలా నమస్కారం చేసుకుందాం. మొత్తానికి ఇంద్రప్రస్థ నగరం అద్భుతంగా ఏర్పాటైంది. ఆ నగర వర్ణన చాలా విశేషంగా చెప్తారు. నిన్న మనం చెప్పుకున్నట్టు నగర నిర్మాణ విజ్ఞానం అంతా ఇక్కడ కనబడుతుంది. వృక్షాలకు ప్రాధాన్యం ఇచ్చారట. అనేక రకాల వృక్షాలు, వివిధ జాతుల వృక్షాలు. వీటితో పాటు యుధిష్ఠిరుని భవనము, మన అర్జున భవనం, వేరు భవనాలు వారివి. యుధిష్ఠిర భవనం ఎలా ఉందంటే ఆ గగనమండలంలో తేజరిల్లుతున్న స్వర్గమా అన్నట్టుందట. అంత అద్భుతమైనటువంటి గృహ నిర్మాణములన్నీ జరిగాయి. పైగా అనేక మంది రాజోద్యోగులు, వారికి కూడా కావలసినటువంటి భవనాలు నిర్మాణం చేశారు. కొత్త రాజధాని నిర్మాణం కోసం పడుతున్న పాటలండి. అయినప్పటికీ పర్వాలేదు, అద్భుతంగా నిర్మాణం అవుతుంది, అందరి సందేహం లేదు ఇక్కడ. ఈ విధంగా యుధిష్ఠిరుడు ఆ విశ్వకర్మను ముందు పూజించి వీడ్కోలు పలికి కృష్ణ పరమాత్మ దగ్గర ఉంటూ ఉండగా సుముహూర్తంలో నగర ప్రవేశం చేశారు. అప్పుడు నగర ప్రవేశం చేసిన వెంటనే తాను బాధ్యతలు స్వీకరించడానికి ముందు చేసిన పనేమిటి అంటే, ఎప్పుడు కృష్ణ పరమాత్మ యుధిష్ఠిరుడు పాదాలు పట్టుకుంటాడు, కానీ ఇప్పుడు మనసారా యుధిష్ఠిరుడు కృష్ణుని పాదాలకు నమస్కారం చేస్తున్నాడు. మనసారా ఇక్కడ యుధిష్ఠిరుడు మాట్లాడుతున్న వైనం వింటూ ఉంటే, కృష్ణ నాదని ఏదీ లేదు, నా సర్వస్వం నువ్వే అని శరణాగతి ఇక్కడ చెప్తున్నాడు. ఇది యుధిష్ఠిరుని వ్యక్తిత్వం. ఇక్కడి నుంచి పాండవుల జీవితం కృష్ణునిదే. అది ఎందుకు కృష్ణుడు పాండవుల పక్షపాతి అంటే, ఇతరములు విడిచి నన్ను శరణి వేడినవాడు ఎవడో వాణ్ణి నేను విడిచిపెట్టను అన్నాడు స్వామి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవద్గీతలో చెప్పాడు, భారతంలో చేశాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ చెప్పిన మాట చేస్తున్నాడు. ఈ అనన్య శరణాగతి అనేది ఎలా ఉంటుందో ఇక్కడి నుంచి మనం ఆ కోణంలో పరిశీలిద్దాం. కొందరు అంటూ ఉంటారండి, భారతం అంతా ధర్మాలండి, రాజకీయాలండి, భారతంలో అంత సాధన ఏముంది అని. భారతంలో సాధన లేకపోతే ఎక్కడా లేదండి. వేదాంత సాధన భారతంలో ఉంది, మంత్రశాస్త్రం భారతంలో ఉంది, జ్యోతిష్శాస్త్రం భారతంలో ఉంది, యోగం భారతంలో ఉంది. అందుకే సాంగోపాంగమైన వేదమంతా భారతంలో ఉంది. అందుకే భారతం పట్టుకుంటే అన్నీ పట్టుకుంటాం మనం. కనుక భారతం అంటే కేవలం కురుపాండవుల యొక్క రణకథ కాదు, అది మొదటి రోజు నుండి మనం చెప్తున్నాం. భారతం నుంచి గ్రహించవలసిన ఎన్ని అంశములు, ఎన్ని విద్యలున్నాయి, అన్ని శాస్త్రాలు ఉన్నాయి. రాజనీతి శాస్త్రం ఉంది, అర్థశాస్త్రం ఉంది. అందుకే ఇది అర్థశాస్త్రం, ఇది కామశాస్త్రం, ఇది ధర్మశాస్త్రం, ఇది మోక్షశాస్త్రం ముందే ఉద్ఘాటించాడుగా వ్యాసుడు. మర్చిపోతే ఎలాగా? అడుగడుగున అది పట్టుకోవాలి మనం ఇక్కడ. అందుకే అద్భుతమైన మాట ఇక్కడ చూపిస్తున్నాడు. కొందరు అంటూ ఉంటారండి, భాగవతంలో భక్తి బాగా ఉంది కానీ భారతంలో అంత లేదండి. వీడు భారతం చదివినట్టు అక్కడికి భాగవతం మధించినట్టు. అంటే భాగవతంలో ధర్మం లేదా? ధర్మం లేకపోతే అది ఎలా పూజ్యమవుతుంది? భారతంలో భక్తి లేదా? కావలసినంత ఉన్నది. రెండిట్లో రెండూ ఉన్నాయి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. భారతంలో భక్తిని మనం పట్టుకోవాలి, అన్నీ కల్పిస్తుంది అక్కడ. ఇక్కడ ధర్మరాజు చదువుతున్న మాటలు కాసింత కృష్ణప్రేమ ఉన్నవారిని పులకింపజేస్తాయండి. అలాంటి పులకింతతో ఇక్కడ చెప్పుకుంటున్నాం. త్వత్ప్రసాదాత్ వార్ష్ణేయ రాజ్యం ప్రాప్తం మయా నఘా. ఓ దోషరహిత కృష్ణ, వృష్ణివంశ ప్రదీప. వార్ష్ణేయ అనడంలో వృష్ణివంశంలో ఉద్భవించిన మహాత్మా. త్వత్ప్రసాదాత్ రాజ్యం ప్రాప్తం మయ, నీ అనుగ్రహం చేత నాకు రాజ్యం లభించింది. అంతేకాదు ప్రసాదాదేవతే వీర శూన్యం రాష్ట్రం సుదుర్గమం. ఇతరులు తేలిగ్గా ప్రవేశించలేని దుర్గమమైన ఈ శూన్య రాజ్యం ఇప్పుడు అద్భుత రాజ్యంగా మారిందంటే అది నీ అనుగ్రహం. తవైవతు ప్రసాదేన రాజస్థాశ్చ మహామతే. మాకు అర్ధరాజ్యం లభించిందన్నా, ఒక అరణ్యం రాజధాని అయ్యిందన్నా, మేము రాజ్యంలో ఉన్నామన్నా ఈ మూడు నీ దయ వల్ల జరిగిందయ్యా. భగవంతుడు దయ వల్ల లభిస్తాయి, కానీ ఆయన దయ వల్ల లభించిందని స్పృహ మరణ పర్యంతో ఉండాలండి. ఇది తెలుసుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు ఏదో దేవుడి దయ వల్ల అండి అని, మళ్ళీ మరుసటి రోజే చాలా భయంకరంగా మాట్లాడుతుంటారు. భగవంతుడి దయతో ఉన్నామన్న మాట ఊపిరున్నంత వరకు ఉంటే
ఆయన దయని మనం అనుభవిస్తూ బ్రతకచ్చండి. ఇది తెలుసుకోవాల్సింది. అది ధర్మరాజుకున్న గొప్పతనం అది ఇక్కడ. అందుకు మనం కృష్ణ పరమాత్మ ప్రధానమైన నాయకుడైనా ఆయన పాదాలు పట్టుకున్న యుధిష్ఠిరుడు మనకు ఆదర్శం. ఇది తెలుసుకోండి. అందుకే మన దృష్టంతో యుధిష్ఠిరుడి దగ్గర ఉండాలి. ఎందుకు? ఎలా ఉండాలో తెలుసుకోవడానికి. కృష్ణుడి మీద ఉండాలి, ఎక్కడ ఉండాలో తెలుసుకోవడానికి. ఈ రెండు తెలుసుకోవాలి. ఇక్కడ చేరవలసిన చోటు కృష్ణుడు, చేరవలసిన మార్గం యుధిష్ఠిరుడు. అందుకే యుధిష్ఠిరుడిని పరిశీలించాలి. ఎలాంటి శరణాగతి? గతిస్త్వం అంతకాలేచ పాండవానాంతు మాధవ. మాకు అంతకాలమునందు కూడా నువ్వే గతి అయ్యా. ముందే చెప్పాడు ఇక్కడ, అంతకాలేచ మామేమ స్మరణ్ముక్వా కళేబరం. ఈ మాట ఒక రాజైన యుధిష్ఠిరుడు చెప్తున్నాడని కాదు, యుధిష్ఠిరుడు జీవుడు చెప్తున్నాడండి. అంతకాలేచ, మా అంత్యకాలమునందు కూడా నువ్వే గతి. ఇది తెలుసుకోవాలి. లేకపోతే ఎవరండి గతి అంతకాలంలో? అంత్యకాలంలో నువ్వనుకున్న, నీ వాడనుకున్న ఏ ఒక్కడు నిన్నేమీ చేయలేడు. ఇది తెలుసుకో. మరి ఎవరు? వాడొక్కడే అంతకాలమునందు కూడా గతి. మిగిలిన వాళ్ళందరూ పక్కకు పోయేవాళ్లే, ఇంకా ఉన్నాడా అని అడిగేవాళ్లే, ఇంకా ఎప్పుడు అని అడిగేవాళ్లే. ఎన్ని బాధలండి. అంత్యకాలమునందు కూడా నిజమైన గతి, నిజమైన ఆత్మబంధువు వాడొక్కడే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే వాడిని విడిచిపెడతాం ఇతరుల కోసం, కానీ వాడి కోసం ఇతరులను విడిచిపెట్టగలిగితే అనన్యభక్తి అవుతుంది. అది యుధిష్ఠిరుని దగ్గర కనబడుతున్న అద్భుతమైన మాట. అందుకే గొప్ప మాట అంటున్నాడు, గతిస్త్వం అంతకాలేచ పాండవానాంతు మాధవ. నిజానికి యుధిష్ఠిరుడు పిలిచిన సంబోధనలను ఒక దగ్గర రాసుకుంటే ఒక విష్ణు శాస్త్రం అప్పుడే తయారైపోతుంది. అంతేకాదు, నువ్వు మా గతివి, ఇంకా మాతా అస్మాకం పితా దేవః నా పాండుం విద్మవై వయం. మాకు తల్లివి నువ్వు, తండ్రివి నువ్వు, దేవుడవు నువ్వు, మాకు పాండురాజు తెలియదయ్యా అన్నట్టాడు. ఎంత అద్భుతమైన మాట అన్నాడు. పాండురాజు వెళ్ళిపోయాడు. మాకు తల్లి, తండ్రి, దైవము అన్నీ నువ్వే, ఇంకేం కావాలండి భక్తికి ఇంతకంటే? హృదయమార అంటున్నాడు, త్వమేవ మాతాచ పితా త్వమేవ. మనము అంటాం గీతా ప్రెస్ గోరఖ్పూర్ పుస్తకం చూసి, గొల్లపూడి వీరాస్వామి పుస్తకం చదివి, కానీ హృదయంలోంచి రావాలి అది. మాతాచ, నువ్వే తల్లివి, అది. అందుకు త్వమేవ మాతాచ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ వాసుదేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. అంతేకాదు, ఈ ఒక్క స్తోత్రం యుధిష్ఠిరుడు అంటున్నాడు మర్చిపోతే మనందరం చేసుకోవాల్సిన స్తోత్రమేనండి. ఇలా నిలబడి స్వామి దగ్గర అంటే, జ్ఞాత్వాతు కృత్యం కర్తవ్యం కారయస్వ భవాన్ హి నః యదిష్టమనుమంతవ్యం పాండవానాం త్వయానఘా. మేము చెయ్యవలసిందేంటో నీకు తెలుసు, అందుకు మేము చేస్తున్నది, చెయ్యవలసింది అంతా నువ్వు చేయిస్తున్నది అన్నాడు ఇక్కడ. ఎంత చక్కటి మాట. మేము చేసినది, చేస్తున్నది, చెయ్యవలసినది అంతా నువ్వు చేయిస్తున్నదే. అది ఆ ఒక్కటే నిమిత్త మాత్రం భవసవ్యసాచన అక్కడ చెప్పింది ముందే యుధిష్ఠిరుడు హృదయంలో ఉన్నది. అందుకు నువ్వు ఏది చెప్తే అది ఆచరించడమే మా కర్తవ్యము అని యుధిష్ఠిరుడు తన శరణాగతిని చెప్పాడు. ఆ తర్వాత, నువ్వు చాలా ప్రేమగా నాతో ఈ మాట అంటున్నావు, కానీ నీకు అన్ని విధాలా విజయం లభిస్తుంది, ఎందుకంటే నీ సామర్థ్యం వల్లనే నీకు ఇవన్నీ లభించాయి. నువ్వు నా మీద ప్రేమతో ఈ మాటలు అంటున్నావు అన్నాడు. ఆయనంత మర్యాద చూడండి ఇక్కడ. యుధిష్ఠిరుడు తనకంటే పెద్దవాడు కనుక ఆ మర్యాద తానిస్తున్నాడు. నువ్వు ఎల్లవేళలా ఇదే ధర్మంలో ఉండు, వేదవేత్తలైన మహాత్ముని సేవించు, వాళ్ళు నీకు ఎప్పటికప్పుడు ధర్మ విషయంలో స్ఫురింపజేస్తూ ఉంటారు సుమా. ఈ మాట గట్టిగా చెప్పండి. ఇదే పద్ధతిగా ధర్మంలో ఉండు, ధర్మవేత్తలతో సాంగత్యం కలిగి ఉండు. ఇది చాలా ముఖ్యమండి. మనకు ఎన్ని ధర్మాలు తెలిసినా ఒక్కొక్కప్పుడు పరిస్థితులు ఏర్పడినప్పుడు మన బుద్ధికి సరి అయిన స్ఫురణ రాక అధర్మం వైపు వెళ్ళిపోవచ్చు. ఆ సమయంలో మనం నిలబెట్టగలిగే ధర్మవేత్తలే. అందుకే ధర్మవేత్తల సాంగత్యం అన్నిటికంటే గొప్పది. దీని పేరే సత్సాంగత్యం. ఇది ఎప్పుడు పెట్టుకో అని చెప్పాడు. ఇది చాలా ముఖ్యమైన మాట. మనకి ఎంత భక్తి ఉన్నా, ఎంత ధర్మజ్ఞానం ఉన్నా, సత్పురుషుల సాంగత్యం లేకపోతే రెండు నిలబడవు. అందుకే నీ పాద కమల సేవయు వెంటనే నీ పాదార్చకులతోడి నెయ్యము. ఈ రెండూ కావాలండి.